తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా బీసీ రిజర్వేషన్ల మీదనే చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కోసము ప్రభుత్వం మాత్రం ముందుకు రావడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు దాన్ని స్టే ఇవ్వడం ద్వారా సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని కొట్టేయడం జరిగింది. మళ్ళా యథావిధిగా అదే పరిస్థితి కొనసాగుతుంది. అదే విషయం తెలుసుకుంటే మనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజకీయ విశ్లేషకులు మీడియా మిత్రుడు రాంబాబు గారు ఉన్నారు. మాట్లాడుతున్నాం. స్వామి చెప్పండి, మీరు 42% రిజర్వేషన్ల గురించి ఎట్లా చూస్తున్నారు? ప్రజల టాక్ ఎట్లా ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఒక జీవోని తీసుకొచ్చింది. అంతకుముందే అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. అది అక్కడ పెండింగ్లో ఉన్నది. అది తొందరగా తేలే పరిస్థితి లేదు కాబట్టి జీవో ఇచ్చి జీవో ద్వారా స్థానిక సంస్థలో పోవాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అది హైకోర్టులో మిగతా వర్గాల వారు దానికి సంబంధించినటువంటి కేసు వేయటం వల్ల దాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు స్టే విధించడం జరిగింది. సుప్రీంకోర్టు పోయినప్పుడు కూడా దాన్ని సుప్రీంకోర్టు తిప్పి పంపి ఏదైనా ఉంటే మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా బీసీలను నట్టేట ముంచినటువంటి పరిస్థితి జరుగుతుంది. ముందే సరైనటువంటి ప్రణాళిక లేకుండా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా, చోద్యం చూస్తూ కేవలం మేము జీవో ఇచ్చినాం, జీవో కొట్టేసింది అని చెప్పి చేతులు దులుపుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న అన్ని స్థానిక సంస్థలకు షెడ్యూల్ ప్రకటించిర్రు, నోటిఫికేషన్ ఇచ్చిర్రు, రిజర్వేషన్లు కేటాయించిర్రు. రిజర్వేషన్ 42% ప్రకారంగా చాలా మంది బీసీలకు స్థానిక సంస్థలలో అవకాశం లభించింది. బీసీలు కూడా చాలా మంది ఆనందంగా ఆ 4 రోజులు ఆశావాహాలు అయితే బీసీలలో కొంత రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు అదే మనకు బీసీలకు ఒక న్యాయం జరుగుతుంది ఇన్ని రోజుల తర్వాత ఉన్నటువంటి ఆశల పల్లెకులో ఉన్నటువంటి తరుణంలో ఒక్కసారిగా హైకోర్టు తీర్పు వాళ్ళ ఆశల మీద, బీసీల ఆశల మీద నీళ్లు గుమ్మరిచ్చింది. వాళ్ళకి చాలా నిరాశకు గురి చేసింది. ఖచ్చితంగా ఈ పాపం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. ఇకపోతే దీన్ని అనుసరిస్తూ దీన్ని ఉద్దేశించి హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అన్ని అఖిల పక్షాలన్నీ కూడా ఒక బంద్ ప్రకటించినాయి 18వ తారీఖు, మొన్న 18వ తారీఖు రోజు. అది ఇంకా మరీ హాస్యాస్పదంగా ఉన్నది. ఆ చంపిన వ్యక్తే వచ్చి దండేసినట్టుగా అసలు ఎవరి మీద పోరాటం చేస్తున్నామని తెలియకుండా కూడా ఈ బీసీ సంఘాలు అదే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంలో చట్టం చేయాల్సినటువంటి బీజేపీ మద్దతు ప్రకటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో జీవో ఇచ్చినటువంటి హైకోర్టు చుక్కెదురైన రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తుంది. అరే బంధు ఎవరి మీద ప్రకటిస్తున్నావు? ఎవరి మీద పోరాటం చేస్తున్నావు? అంటే బీసీలని పిచ్చోళ్ళ లెక్క అనుకొని వీళ్ళు రాజకీయ పార్టీలన్నీ కూడా డ్రామాలు ఆడుతున్నాయి. వీళ్ళని ముందు కురికిచ్చి కొంకులు నరికేటటువంటి పరిస్థితి బీసీల పట్ల అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఇప్పటికైనా బీసీ సంఘాలు కళ్ళు తెరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. అవసరమైతే ఆర్ కృష్ణ గారు ఉన్నాడు. సరే, గతంలో దాదాపు 34 ఏళ్ళ నుంచి బీసీ ఉద్యమం చేస్తున్నాడు. ఆయన మొన్న బీజేపీ గవర్నమెంట్ లో రాజ్యసభ సభ్యునిగా తీసుకున్నాడు. ఆయనకు మోడీ గారికి చాలా అతి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఆయన వచ్చి ఇక్కడ బంద్లో పాల్గొంటాడు. బీజేపీని ఏమన్నాడు, కాంగ్రెస్ ఏమన్నాడు, అందరిని పిలుచుకుంటాడు, అలాయ్ బలాయ్ అంటాడు. నువ్వు ఎవరి మీద పోరాటం చేస్తున్నావు? ఎవడు ప్రకటించాలి? కాబట్టి ఆర్ కృష్ణయ్య గారికి ఒకటే చెప్తా, ఆర్ కృష్ణయ్య గారు కానీ, మందకృష్ణ మాదిక్ గారు కానీ, లేదా మిగతా బీసీ సంఘాలు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకొని పోండి. మోడీ గారి ముందు కూర్చోండి. మాకు 42% ఇచ్చిన దాకా ఇస్తే ఇవ్వండి, లేదా నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆర్ కృష్ణ గారు ఒక ప్రకటించండి. మీకు తెలంగాణ సమాజం మొత్తం కూడా మీ వెనకాల ఉంటది. అంతేగాని మీరు వచ్చి ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంలో జరగాల్సిన దాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఏదో డ్రామా ప్లే చేసి బంద్ ప్రకటించి అందరు కలిసి అలాయ్ బలాయ్ అనుకొని తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం మధ్యాహ్నం వరకు అయిపోయింది, ఎవరి జాగాలు ఆళ్ళు పోయినాం, బీసీలో మాత్రం ఇచ్చినాం అంటే ఇట్లాంటి డ్రామాలన్నీ కూడా బీసీ ప్రజలు గమనిస్తున్నారు, బీసీ యువకులు గమనిస్తున్నారు, బీసీ మేధావులు గమనిస్తున్నారు. నేను సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు, బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరే లీడ్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి నరేంద్ర మోడీ ముందు కూర్చొని తాడో పేడో తేల్చుకుంటే తప్పించి 42% ఒక కొలిక్కొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదో మేము పార్టీ పరంగా ఇస్తాము, కాంగ్రెస్ పార్టీ తరఫున లోకల్ పార్టీ పోవాలంటే బీసీలు అంతా పిచ్చిగా లేరు. ఖచ్చితంగా మీ యొక్క
కుట్రలని బట్టబయలు చేసి మీకు తగిన బుద్ధి చెప్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా బీసీలారా మేల్కొనండి. ఇదే మంచితనం. మనం ఈ యొక్క హక్కును కనుక సాధించుకోకపోతే మనం ఇంకా అన్యాయానికి గురై పరిస్థితుంది. కాబట్టి నేను బీసీ యువకులకు, మేధావులకు మరియు విద్యావంతులు అందరూ కూడా మరియు బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా, మన అందరం మేల్కొని ఖచ్చితంగా ఈ 42% సాధించేంత వరకు కూడా ఈ పోరాటం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు. ఆ జీవో నెంబర్ 9 నిలబడదని రేవంత్ రెడ్డి గారు తెలుసా? అసలు దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? జీవో నెంబర్ 9 సరే, ఒక ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది, దానికోసం ఒక పోరాటం చేసింది. కానీ ఇదంతా కూడా డ్రామా ప్లే లాగా ఉన్నది. అంతా కూడా ఏదో జీవో తీసుకొచ్చినాము, మీ చిత్తశుద్ధి ఉన్నది, కానీ అవతల వాళ్ళే వాడు వేసినోడు ఎవడో తెలియదు. వీడు ఒకడు బీఆర్ఎస్ కంట కడతాడు, ఒకడు బీజేపీ కంట కడతాడు, ఒకడు ఇంకో పార్టీ కంట కడతాడు. అందరూ పిటిషన్ వేసిన మొత్తం రకరకాల పార్టీలకు అంటగట్టి వ్యవహారం చేస్తున్నారు. ఇది కాకుండా ఏ విధమైనటువంటి ప్రణాళికాబద్ధంగా రాజ్యాంగానికి లోబడి 42% ఏ విధంగా రావాలనో అదే విధంగా మాత్రం బీసీలకు కావాలి. కానీ బీసీలకు ఏదో భిక్షం వేసినట్టుగా కాదు. మా హక్కుగా 42% రాజ్యాంగ పరంగా తమిళనాడులో ఏ విధంగా అయితే 9th షెడ్యూల్లో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టి రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా 42% అమలు చేస్తున్నదో ఆ విధంగా కావాలి. కానీ పార్టీ పరంగా అని చెప్పి ఇంకొక ముచ్చట్లు చెప్తే వినడానికి బీసీలు ఎవరు సిద్ధంగా లేరు. మన దగ్గర మరో బీసీ నేత రమేష్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? వాస్తవానికి కోర్టులో ఒక రెడ్డి వ్యక్తి దాన్ని వేశాడు. దాన్ని ఎందుకు ప్రభుత్వం ఆపలేకపోయింది అనుకుంటున్నారు? దాని వెనుక ఉన్న కారణం ఏంటి? ఇవాళ బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు అనేటువంటిది ఒక పెద్ద నాటకం, అది ఒక బూటకం. దానికి రెడ్డి వేసిర్రా, ఇంకోరు వేసిర్రా, కోట్లకు పోవటానికి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు మనకు. అది కోట్లకు వెళ్తారని తెలుసు, కోట్లకు పోతే అది నిలబడదని తెలుసు. ఇవన్నీ జరగాలటానికి నాకు సమయం కావాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 తీసుకొచ్చింది తప్ప దాంట్లో వేరే ఏం లేదు. ఎందుకు తీసుకొచ్చింది? సెప్టెంబర్ 30 వరకల్లా హైకోర్టు నాకు స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ చూపించాలా అని చెప్పేసి ఒక అల్టిమేట్ జారీ చేసే వరకు గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీని కాపాడుకోవడానికి మాత్రమే ఒక జీవో తీసుకొచ్చి ఈ నెల 15 రోజుల సమయాన్ని వృధా చేసింది తప్ప బీసీల మీద ప్రేమ ఉండో, బీసీలకి న్యాయబద్ధమైనటువంటి 42% రిజర్వేషన్లు కట్టబెడదామనే ఆలోచన ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇదే అగ్రకులాలకు సంబంధించినటువంటి పేదలనేటువంటి ఒక పేరుతోని ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్లు వాళ్ళు ఆల్రెడీ ఎలాంటి సవరణలు లేకుండా రిజర్వేషన్లు ఏది 50% లోబడి ఉండాల్సినటువంటి రిజర్వేషన్లను 60% వాళ్ళకు ఉపాధి అవకాశాలలో కల్పించినటువంటి ఈనాడు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు స్థానిక సంస్థలు, మా వాళ్ళు కోరింది పెద్ద డిమాండ్ ఏం కాదు, స్థానిక సంస్థలలో ఒక 5 సంవత్సరాల పదవుల కోసం మా రాజ్యం మాకు కావాలనే ఒక లక్ష్యంతో 5 సంవత్సరాల పదవిని మనం కోరుకొని ఆకాంక్షిస్తే దాన్ని నిరుపయోగంగా, నిష్పక్షపాతంగా చేయకుండా ఒక అలజడి లెక్క, అంటే ఇది నడవనటువంటి జీవోను తీసుకొచ్చి ముందల పెట్టిరు తప్ప అదే 30 నుంచి 35 సంవత్సరాల ఉద్యోగాలకు కావాల్సినటువంటి అగ్రకులాల పేదలకు మాత్రం ఈడబ్ల్యూఎస్ పేరు మీద వారికి ఆ రిజర్వేషన్ల ఫలాలు అందిస్తున్నారు. 42% 5 సంవత్సరాల రాజకీయ వృత్తి కోసం కష్టపడుతున్నటువంటి బీసీలకు మాత్రం దీన్ని లోపభూయిష్టమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి లోపాయకారికంగా ఒప్పందాలతోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి తప్ప బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన కానీ, బీసీలను ఒక చైతన్యవంతంగా ఉన్నారు వీళ్ళు 42% కనుక ఇస్తే మనలో తొక్తారనేటువంటి భయంతో వాళ్ళు లోపభూయిష్టమైన జీవోలు చట్టాలు తీసుకొస్తున్నారు తప్ప బీసీల మీద ప్రేమ ఉండి కాదు. ఈనాటికైనా బీసీ సంఘం మేల్కోవాలి. సంఘంలో ఉన్నటువంటి మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసికట్టుగా దీనికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘాలు కూడా పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. దీన్ని మనం అవకాశంగా తీసుకొని ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేపితే తప్ప ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 42% అనేటువంటి చిత్తశుద్ధి రాదు. మనంగా పోరాటం సాధించుకోవాలి, పోరాటాన్ని చైతన్యం చేసుకోవాలి. ఉన్నటువంటి బీసీలు కొంతమంది రాజకీయ పార్టీలలో ఉండొచ్చు కాక వాళ్ళతోని సంబంధం లేదు. మనం ఎవరమైతే ఉద్యమానికి ఊపందుకొని ఉద్యమ బాటలో పోతామో వెనక ఉన్నటువంటి బీసీలు తల ఉంచుకొని ఉద్యమంలో పాల్గొంటారు తప్ప ఈయన వస్తేనే ఉద్యమం చేస్తాం, ఆయన వస్తేనే ఉద్యమం చేస్తామంటే ఈ 42% మనం ఛేదించలేము. ఉద్యమం చేసే ఉద్యమకారుల మట్టి మన బీసీ సంఘాల అందరం కూడా ఐక్యంగా పోరాటం చేద్దాం, వారికి మద్దతుగా నిలబడదాం. 42% కాదు 50% రిజర్వేషన్లు వచ్చేటట్టు ఒక రాజకీయ స్థానిక సంస్థలలోనే కాదు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా 50%కి మించేటట్టు మన జనాభాకు అనుగుణంగా సాధించుకునే ప్రయత్నం ఇవాళ ఉద్యమాలు చేసే ఉద్యమకారులతోని బీసీ సంఘాలన్నీ ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పేసి బీసీ
మేధావులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, బీసీ అన్ని రకాల ఉన్నటువంటి బీసీ మద్దతు తెలిపే సంఘాలన్నిటికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ పాత పద్ధతి ఎన్నికలు పోవాలంటే బీసీ బిడ్డలు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు పాత పద్ధతి అనేటువంటిది అది జగమెరిగిన సత్యం. దానికి పాపం మా బీసీ బిడ్డలు ఏం చేయాలంటే ఐక్యంగా కావాలా. మన బీసీ కమ్యూనిటీలకు ఏ కమ్యూనిటీకైనా ఒక స్థానిక సంస్థలలో ఒక సర్పంచ్ గానో, వార్డు మెంబర్ గానో, ఎంపీటీసీ గానో, జెడ్పీటీసీ గానో ఎక్కడ స్థానం మన బీసీ క్యాండిడేట్లకు ఏ పార్టీ కేటాయించినా మన బీసీ సంఘాలకు మద్దతు తెలుపుకోవాలి. ఆ బీసీ ఉన్నటువంటి వ్యక్తిని మనం గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. దాంట్లో ఈ పార్టీ ఇచ్చిండు, ఆ పార్టీ ఇచ్చిండు, మూడో పార్టీ ఇయ్యలేదు అనేటువంటి కోణాలు కొన్ని వస్తాయి. ఆ బీసీల మేధావి ఎవరు, మంచివాడెవరు, ప్రజలకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ఎవరు అనేటువంటి వ్యక్తిని చూసుకొని నిర్ణయించుకుందాం. పార్టీలను పక్కన పెడదాం. ఈ ఒక్క స్థానిక సంస్థల ఎన్నికలకు అని చెప్పేసి బీసీ ఐక్య వేదికలకు నేను విజ్ఞప్తి చేస్తాను. చివరిగా చెప్పండి, నిన్న తొలి పలుకులో ఏబిఎన్ఆర్కే గారు బీసీ 42% కు ఎస్సీ వాళ్ళు మద్దతు ఇస్తలేరని ఒక మాట మాట్లాడండి. అది వాస్తవమే అంటారా? ఎట్లా చూస్తుంటారు? ఇప్పుడు సరిగా వారి వారి మీడియా కథనాలను మనం ప్రశ్నించలేము, కానీ ఆయనకు తోచింది ఆయన చెప్పుకోవచ్చు. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులకు మనం పోరాటం చేస్తున్నాము. దాంట్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాలు పొందేటువంటి వ్యక్తులు మనకు సపోర్ట్ అని వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నటువంటి అంశం ఉంది. దాన్ని సైడ్ ట్రాక్ చేసి మళ్ళీ బీసీలకు, అణగారిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు మధ్య భేదాభిప్రాయం తేవాలనేటువంటి వార్త ఏమైనా ప్రచురించుకుంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. ఎస్సీ ఎస్టీలు కూడా మాకు రిజర్వేషన్లు వచ్చినాయి, మా సోదరులుగా బీసీలకు కూడా అలాంటి ఫలాలు రావాలని చెప్పేసి వాళ్ళు మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతున్నారు. వేరే పత్రికలలోనో వీరు చెప్పిన వాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కూడా ఐక్యంగానే ఉన్నాం. 42% కాదు, దీన్ని మించిన రిజర్వేషన్లకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా బీసీ బిడ్డలు మాత్రం ఏకతాటిపై వచ్చని చెప్పవచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బీసీ ఐక్యతకు ఇప్పుడున్న బీసీ ఐక్యతకు చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా రిజర్వేషన్లు పొందాలి, అంతేకాదు విద్య ఉద్యోగ అవకాశాలు కూడా, రాజకీయాల్లో కూడా మాకు అవకాశాలు రావాలి. ఖచ్చితంగా మాకు రిజర్వేషన్ వచ్చే వరకు కూడా మేము కలిసికట్టుగా ఉంటామని చెప్తున్నారు. అంతేకాదు ఎవరు ఏ కుట్రలు చేసినా కూడా అంతిమంగా వచ్చేది మాత్రము మేము విజయం సాధిస్తామని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు.